సృష్టిలో మొట్టమొదటిగా మనిషి యొక్క జీవన మనుగడ మనం జ్ఞాపకం చేసుకుంటే కుటుంబము తన యజమానులు ఆ కుటుంబ విషయంలో అనేకమైన ప్రాముఖ్య సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక కుటుంబం వరకు యజమానులు ఎంతో ప్రయాసపడి లోకంలో కష్టపడతారు. ఎందుకంటే తన జీవితము ఎలా ఉండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, కుటుంబం యొక్క జీవితం బాగోవాలి, ఈ కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాలని ఎంతో ఆలోచన కలిగి ఒక కుటుంబ విషయంలో మనుషులు ఎంతో ప్రయాస కలిగి లోకంలో జీవిస్తారని. అయితే మనం గమనించుకోండి, మరి పడుతున్న యజమానులు కొంత సమయం అయిపోయిన తర్వాత మరి తన యొక్క కాల పరిమితి ముగించిన తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళిపోవలసింది. మన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, తరము వెంబడి తరము గతించిపోతుంది. మనుషులు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏ మనుషులు కూడా ఈ లోకంలో మనిషి వెళ్ళిపోయాడు, ఈ క్షణంలో ఒక మనుషుడు మరణించాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అనే ఆలోచన కలిగే ఉంటారు తప్ప ఈ మనిషి ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడు అనే ఆలోచన ఎవరు చేయగలరా? సృష్టి ఆది ప్రారంభం నుంచి తండ్రి దేవుడు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే తన పోలికనందు తన స్వరూపమందు నరుని సృజించి నరునికి జీవాయువుల వరకు జీవాత్మ దేవుని వాక్యం తెలవిస్తుంది. మరి నరుడు దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని, దేవుని ఆలోచన ప్రకారం బ్రతకాలని, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికి క్రీస్తుని ప్రకటించాలని దేవుని యొక్క ఆలోచన మనుషులు